వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకు స్వాగతం. వలసలున్న ప్రాంతాల్లో ప్రత్యేక పాఠశాలలు. రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే చోట మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే 90 కోట్లతో బీసీ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. 18 నుంచి హైస్కూళ్లలో భాషోత్సవాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు భాషోత్సవాలను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పఠన పోటీలు, లఘు కథల రచన, భాష ప్రాధాన్యతపై చర్చాగోష్ఠి, స్టోరీ టెల్లింగ్, రోల్ ప్లే, స్పెల్లింగ్, టీఎల్ఎం తయారీ తదితర అంశాల్లో రోజువారీ కార్యక్రమాలపై షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు 18 ఇంగ్లీష్, 19 సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20 గిరిజన భాష, కన్నడ, తమిళ, ఒరియా, 21 తెలుగు భాషలపై నిర్దేశిత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వీటి నిర్వహణ నిమిత్తం ఒక్కో స్కూల్కు 500 చొప్పున బడ్జెట్ నిధులు విడుదల చేశారు. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలను ఏలూరు జిల్లాలో 262, పశ్చిమ గోదావరి జిల్లాలో 213 స్కూళ్లలో జరుపుతారు. క్లస్టర్ బలోపేతానికి కీలక సూచనలు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపిన జిల్లా విద్యాశాఖ అధికారి. నేడో రేపో పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు. పాఠశాలల విలీనంపై వెనక్కి తగ్గిన సర్కార్. కిలోమీటర్ల పరిధిలో తరగతుల విలీనంపై దృష్టి. 2 పిల్లలున్నా కూడా టీచర్ను కేటాయిస్తాం. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. ఒక్క బడిని కూడా మూసేం. బడికి దూరంగా ఉండే విద్యార్థులకు నెలకు 600 రవాణా ఖర్చుల కింద 10 నెలల పాటు ఇస్తాం. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తరగతికి 1 టీచర్, ప్రతి 3వ శనివారం మధ్యాహ్నం బడికి సెలవు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు. మార్చి నాటికి 300 కోట్లు ఖర్చు చేయాలి. ఎస్పీడీ. 3 విడతల్లో టీచర్ల సీనియారిటీ జాబితా. తుది దశకు సీనియారిటీ జాబితా. పిల్లలంతా బడుల్లోనే ఉండాలి. పాఠశాలలో డ్రాపౌట్లు ఉండకూడదని, బడియుడు పిల్లలంతా బడుల్లో ఉండేలా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. డిఎస్సి 2008 టీచర్ల వేతనం రూ. 31,000. నేడో రేపో జీవో జారీ చేయనున్న తెలంగాణ సర్కార్. 33 జిల్లాల ప్రాతిపదికన నియామక పత్రాలు. 10 ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటాలి. ఏపీ మోడల్ స్కూల్స్ జేడీ తాహెరా సుల్తానా. పల్నాడు, బాపట్ల జిల్లాల ప్రిన్సిపాల్తో విద్యాపరమైన అంశాలపై సమీక్ష. బడిలో పిల్లలకు గుడ్లు ఇవ్వద్దు. డిఈఓ. జిల్లాలోని అన్ని స్కూళ్లలో 12-13 తేదీలో విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వకూడదని డిఈఓ ప్రసాద్ బాబు మంగళవారం ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలను ఆదేశించారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో 2 రోజుల పాటు విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వకూడదని ఆయన ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించి 48 గంటల పాటు విద్యార్థులకు గుడ్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ ఉద్యోగుల నిరసన. 100% ఉత్తీర్ణత సాధించాలి. డిఈఓ జనార్దన్ రెడ్డి. విద్యార్థులకు కోడిగుడ్ల పంపిణీ యథాతథం. ఏలూరులో మాత్రం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల పంపిణీ, వాటిని విద్యార్థులకు ఉడకబెట్టి వడ్డించడంలో ఎటువంటి మార్పులు లేవని డిఈఓ కార్యాలయం వర్గాలు తెలిపాయి. 10th ఇంటర్ రెగ్యులర్ పరీక్షలతో పాటే ఓపెన్ స్కూల్స్ పరీక్షలకు ఏర్పాట్లు. అందరి నామినేషన్లు ఆమోదం. 10 పరీక్షలకు పక్కా ఏర్పాట్లు. ఆ ఆదేశాలు వెనక్కి. అన్ని ధృవీపత్రాలు వాట్సాప్లోనే. ఇక క్యూఆర్ కోడ్ సహిత రేషన్ కార్డు కూడా అందుబాటులో రానున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్లు. ఫలించిన 15 ఏళ్ల న్యాయ పోరాటం. ఎట్టకేలకు సురేష్ కుమార్కు ప్రభుత్వ ఉద్యోగం. సీనియారిటీ, ఇతర ప్రయోజనాలు కల్పించండి. ప్రభుత్వం ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు. జేఈ మెయిన్స్ ఫలితాల విడుదల. 14 మందికి 100% మార్కులు. ఆల్ ఇండియా టాపర్గా సాయి మనోజ్ఞ గుంటూరుకు చెందినటువంటి విద్యార్థిని ఎంపిక. జేఈ మెయిన్ సెషన్ 1లో 14 మందికి 100%. పాఠశాలల ఖాతాల్లో పైసలు లేవు. భారంగా మారిన నిర్వహణ నాటి వైకాపా సర్కారు నిర్వాహకం ఫలితం. ముగింపు దశకు చేరుకున్నా కూడా ఉమ్మడి జిల్లాలోని మొత్తం పాఠశాలలు 3,750. విద్యార్థుల సంఖ్య ఆధారంగా 10,000, 25,000, 70,000 లక్షల వరకు ఇస్తారు. కుటుంబం గడవడం కష్టం అనుకుంటేనే కారుణ్య నియామకం. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. నెలాఖరుకు ప్రతి కార్యాలయంలో ఈ ఆఫీస్. దసరాల్ని పెండింగ్లో పెట్టొద్దు. మంత్రులు, కార్యదర్శులకు సీఎం చంద్రబాబు ఆదేశం. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి ఐగోట్ కర్మయోగి పోర్టల్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అమలు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. 87% మందికి నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ. దేశంలో పెరుగుతున్న అవినీతి. మహిళలకు వర్క్ ఫ్రం హోం పెద్ద ఎత్తున ప్రణాళిక రచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి చేశారు. ఆరోగ్యం ఆకుపచ్చగా ఉండాలంటే ఆకుపచ్చని కూరగాయలు, ఆకుపచ్చని పండ్లు తీసుకోవాలని సూచనలు. వాట్సాప్లో చాట్‌జీపీటీని వాడుకోవడం ఎలా? త్వరలో వలస విదేశీయుల బిల్లు. ఐవీఎంల నుండి డేటా తొలగించొద్దు, రీలోడ్ చేయొద్దు. హజ్ యాత్రకు పిల్లల్ని అనుమతించరు. నాన్ లోకల్ కోటా సీట్లపై తర్జన భర్జన. ఉన్నత విద్యలో ఉత్తమ బోధకులేరి. క్లీన్ స్వీప్పై భారత్ గురి. నేడు నో వెహికల్ జోన్గా ప్రయాగ్రాజ్. ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తూనే శ్రీ గౌతమ్ న్యూస్. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.